శివభక్తుల్ని ఏంటి శ్రీశైలంలో భక్తులనండి, శివభక్తుల్ని వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏంటండి నాకు అర్థం కాదు. శివస్వాముల మీద వాళ్ళ మీద లాఠీ చార్జా? వాళ్ళ మీద ఏంటండి నాకు అర్థం కాదు నిజంగాను. అసలు ఎప్పుడు చూడండి అనేది గతంలో కూడా ఎప్పుడు జరుగుతుందేమో ఇలాగా. అంటే ఒక ఆలయానికి ఎంతో భక్తి భావంతో వచ్చిన స్వాములు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళని ఎలాగ మనం చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలిగా. అందుగురించేనేమో శివస్వాములు మొత్తం ఆ శ్రీశైలంలో ఉన్న ఆ ఆలయ ఈవో వచ్చినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎదురుగానే ఈవో ఎదురుగానే ఈవో డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ ఇలాగే మాట్లాడారు వాళ్ళు. నిజంగా ఏంటంటే ఆ గేట్లు బద్దలు వచ్చి ఆలయం మధ్యలో అక్కడ కూర్చుని వాళ్ళంతా నిరసన తెలియజేశారు, ధర్నా చేశారని చెప్పాలి ఒక మాటలో. కాబట్టి మరీ దారుణం కదండి. నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే ఆ వీడియోలు చూస్తూ ఉంటే, నేను మీకు ఆ వీడియోలు పెడతాను, ఆ వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా మీకు దండం. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు దండం. ఎందుకంటే మీకు ఆలయాన్ని ఏదైతే అసలు మీకు రన్ చేయడం కుదరకపోతే, నిర్వహించడం కుదరకపోతే దయచేసి మీరు అవసరమైతే మూసేయండి గుడి. వాళ్ళు చెప్తున్న మాట మూసేయండి గుడి, అంతేగాని మమ్మల్ని ఇలా క్షోభ పెట్టొద్దు, మమ్మల్ని ఇలా బాధలు పెట్టొద్దు అని చాలా వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఏంటి ఒకళ్ళేమో పైనుంచి ఎక్కి దిగిపోతున్నారు, ఒకళ్ళేమో బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా మందికి దర్శనం దొరక్క వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారట. మరి ఏం జరిగింది అని అంటే కనుక, ఏదైతే మహాశివరాత్రి సంబంధంగా బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తారీఖున జరుగుతున్నాయి, మరి దాని ఉద్దేశం పెట్టుకుని అంతే ఏర్పాట్లు చేయాలి కదండి. చూద్దాం ఖచ్చితంగా. ఫస్ట్ అయితే నేను లైక్ చేయని చెప్తాను, ఎందుకంటే చాలా మందికి తెలియాల్సిన వాస్తవాలు. కానీ మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకో దండం, ఇదేనా ఆలయాన్ని నడిపించే తీరు అని ఒక మహిళ నిజంగా ఎంత బాధతో పెట్టుంటుందో దండం. అంటే మీకో దండం, మీ ప్రభుత్వానికో దండం, మీరు నడిపించే తీరుకో దండం, ఇవన్నీ అంతే కదా, అలాగే కదా అర్థాలు ఇస్తాయి. కాబట్టి శివస్వాములు అయితే కనుక వాళ్ళకి జరిగిన అపరాధం మహాపరాధం అని నన్ను నేను చెప్తాను నిజంగా. ఎందుకంటే తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారంటే కనుక విఐపీలను చూసుకునే హడావిడిలో ఉన్నారు ఆలయ సిబ్బంది. విఐపీలతోటే పాటే విఐపీలు కూడానే 500 టికెట్ తీసుకున్న వాళ్ళకి అదే పరిస్థితి, 300 టికెట్ తీసుకున్న వాళ్ళకి అదే పరిస్థితి. క్యూ లైన్లో చంటి పిల్లలు కొన్ని మండు టెంట్లో నిలబడి అలాగే కాలిపోతున్నా సరే నిజంగా అసలు వాళ్ళ బాధలో వాళ్ళు ఒక్కో వీడియో చెప్తా ఉంటే ఆ వీడియో నేను పెడతాను మీరు చూద్దరు. కానీ ఒక్కో వీడియోలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే కనుక నిజంగా అసలు చాలా ఇదనిపించిందండి నిజంగా. కాబట్టి ఉండి కూడా ఆలయ నిర్వహణలో ఏదైతే ఆల్రెడీ చూసాం మనం గతంలో కూడా. కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయాలి, సరైన ఏర్పాట్లు, వాళ్ళకి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో మంచినీళ్ళు కానీ, అలాగే క్యూ లైన్లు సరిగా జరుగుతున్నాయా లేదా, ఎందుకని ఆగిపోయినాయి, ఎందుకని తాత్సారం, ఒకవేళ భక్తులు ఎంతమంది వస్తారని ఒక ఎస్టిమేషన్ ఏమీ లేదా, ఎక్కడ లోపం జరిగింది ఏంటి అనేది ఒకదాన్ని చూసి ఒకటి మనం గుణపాఠం నేర్చుకోవాలి కదా. అట్ట ముందు జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వేరే ఆలయాల్లో కావచ్చు, తొక్కిసలాటలు అలాంటి వాటన్నిటిని చూసుకుని కొన్ని మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి శివస్వాములు అంటే శివుడే కదండి నన్ను అడిగితే కనుక. కాబట్టి వాళ్ళకి జరిగితే అపచారం ఆయనకి జరిగినట్టు కదా నా తెలియగడతాను. కాబట్టి ఎంత ఇదిగా ఉండాలి. కానీ వాళ్ళందరూ వెంటనే సీఎం డౌన్ డౌన్, ముఖ్యమంత్రి గారిని కూడా సీఎం డౌన్ డౌన్, డిప్యూటీ సీఎం డౌన్ డౌన్, ఇలాగ మొత్తం ఆలయ ఈవో డౌన్ డౌన్ అనేసరి వాళ్ళ ఆగ్రహం అంటే వాళ్ళకు ఉండే కోపం కట్టలు తెచ్చుకుందని చెప్పాలి. ఎందుకంటే అవి ఏదైతే అవి ఉన్నాయో చుట్టూ పెట్టిన జల్లీలాంటి ఐరన్ మెస్సలు వాటిని ఇలా కుదిపేసి బయటకు వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళు నిరసన తెలియజేశారు. అంత దాకా రానివ్వడం ఎందుకని ఎక్కడ లోపం జరుగుతుందో సరి చూసుకోవాలి కదా. భద్రతా సిబ్బంది ఉండాలి, ఆలయ సిబ్బంది ఉండాలి, ఎప్పటికప్పుడు ఏ నిమిషం ఆ నిమిషం పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అంత ఎక్కువ మంది వస్తున్నప్పుడు దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఇవన్నీ ఏమైపోయినా నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అడిగితే కనుక నిజంగా ఈ రోజంతా ప్రతి చోట మాట్లాడుకున్న మాట ఏంటంటే కనుక శ్రీశైలంలో భక్తులు వాళ్ళు వేసినటువంటి ఆ గొడవ కానీ, ఆ కేకలు కానీ, అంటే వాళ్ళు పడుతున్న బాధలు కానీ వర్ణాతీతం, దాని గురించే మాట్లాడుకుంటుంది రాష్ట్రం మొత్తం. కానీ ఒకసారి ఇలాంటి మరలా పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిదేమో నాకు అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే కనుక. ఒక్కసారి ఆ వీడియోలు పెడతాను, మీరు చూడండి, పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. మంత్రి వస్తున్నాడు ఎంత మందిని ఆగం చేసినా ఇప్పుడు దర్శనం లేదు ఏం లేదు.
ఎప్పుడు జరగలేదు స్వతంత్రకు గత నేను చాలా దళితులు ఉన్నాయి చాలా దళితులు ఉన్నాయి మాకొద్దే ఈ ఓదు మాకొద్దు Anything not pleasant